ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఊహించిన శుభవార్త అయితే చెప్పారండి ప్రభుత్వము. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఇప్పుడు నేను మీకు నోటిఫికేషన్ అనేది క్లారిటీగా చూపిస్తానండి. ఇదండి నోటిఫికేషను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 300 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చారు. ఆ పథకం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. పేదలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తూ వస్తుంది. ఇక సోలార్ ప్యానెల్స్ కానివచ్చు, ఇంటిపై ఏర్పాటు చేసుకోవడం వంటి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని అయితే లేదు. ఇక దీనికి సంబంధించి సోలార్ ప్యానెల్స్ ద్వారా వచ్చే విద్యుత్తును మీ ఇంటికి వినియోగించుకోవచ్చు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ సౌకర్యం కూడా అయితే కల్పిస్తుంది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని కూడా అమలైతే చేస్తుంది. అదే పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. గత ఏడాది ఈ స్కీము కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది. అసలు ఈ పథకం ఏంటి, ఎలా లబ్ధి పొందాలి అనే విషయాలను కూడా మీకు క్లారిటీగా తెలియజేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను మీరు ఎలా పొందాలి ఏంటి, దానికి సంబంధించి చూసుకున్నట్లయితే పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై తాజాగా ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన అయితే చేశారు. ఈ స్కీమ్ కింద మనకు 200 యూనిట్లు కాదని 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఆయన అయితే తెలిపారు. ఈ పథకం ద్వారా డిసెంబర్ నాటికి 75 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 25 లక్షల ఇళ్లకు బిగించామని, 2026 డిసెంబర్ నాటికి టోటల్గా 75 లక్షల ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు. ఈ స్కీమ్ ద్వారా ఇంటిపై రూట్ టాప్ సోలార్ పవర్ ఏర్పాటు అయితే చేస్తామని చెప్పేసి 1 కోటి ఇళ్లకు ఈ సదుపాయం కల్పించేందుకు చర్యలు అయితే చేపడుతున్నట్టుగా కూడా మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి మీరు దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే 2024 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ స్కీమ్ అమలు కోసం ఇప్పటికే 75 లక్షల కోట్లు కేటాయించింది. 2 కిలోల వాట్ల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 60% వరకు రాయితీ సౌకర్యాన్ని కల్పించుండగా 2 నుండి 3 కిలోల వాట్ల సౌకర్యం ప్యానెల్స్ను ఏర్పాటు చేసుకుంటే 40% సబ్సిడీ అనేది ఇస్తుంది. ఇక 1 కిలో వాట్ ప్యానెల్స్ అయితే 30,000 రూపాయల సబ్సిడీ అనేది ఇస్తుంది. 3 కిలోల వాట్స్ కంటే ఎక్కువగా ఉంటే కనుక 78,000 రూపాయల వరకు మాత్రమే రాయితీ అయితే ఇస్తుందండి. పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే ఈ పథకానికి సంబంధించి అర్హులు. గ్రూప్ హౌసింగ్ సొసైటీ రెసిడెన్షియల్ వినియోగదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మీరు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఇక్కడ మీకు వెబ్సైట్ అయితే ఇచ్చారు, పిఎం సూర్యాఘర్ government.in. ఈ పోర్టల్లోకి వెళ్ళి మీరు ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇది మీరు మొబైల్లో కూడా ఈమెయిల్ కనెక్షన్ నెంబర్ ఇచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకొని ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది. సోలార్ ప్యానల్స్ ద్వారా ఉత్పత్తి అయినటువంటి విద్యుత్ మిగిలిన కరెంట్ను డిస్కంలకు విక్రయించవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అవకాశం అయితే ఉంది. 300 యూనిట్ల వరకు మీరు వాడుకోవచ్చు. 78% వరకు అయితే 78,000 వరకు అయితే మీకు రాయితీ అనేది అందుతుంది. సో ఇది మనకు సోలార్ ప్యానెల్స్ అనేది మీ ఇళ్లపైన ఫిట్ చేసుకుంటే కనుక సూర్యరశ్మి నుండి వచ్చేటటువంటి ఏదైతే మనకు వేడి ద్వారా పవర్ అనేది జనరేట్ చేస్తున్నాయండి ఆ ప్యానెల్ జనరేట్ చేసి మీకు విద్యుత్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే ప్రతి నెల వేలకు వేలు కరెంటు బిల్లులు కట్టే ప్రాబ్లం కూడా అయితే మనం ఫేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ మీకు చెప్పానో వెబ్సైట్, సో ఆ వెబ్సైట్ ద్వారా మీరు ఈజీగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ మీరు గూగుల్లో వెళ్ళి సో మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.